హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకున్నాను? ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్‌లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేశా. అంటే ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది. అంటే మనకి కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ ఎలా చేయగలుగుతున్నామో మనకి అర్థమవుతుంది. సో, నేను అలాగా ఫస్ట్ కుకింగ్ వీడియోస్ చేశాను. హోమ్ టూర్ వీడియోస్ పెట్టాను. ఇంకా నార్మల్ వ్లాగ్స్ పెట్టాను. అలా పెట్టాను. కొంచెం తక్కువ వ్యూస్ వచ్చాయి స్టార్టింగ్‌లో. దెన్ షార్ట్స్ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశా. ఎప్పుడైతే షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేశానో కొంచెం రీచ్ అనేది పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేశానంటే, ఇదంతా ఒక ప్లానింగ్ కాదు. జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళానంతే. నా చుట్టుపక్కల ఏముంది, నాకు అవైలబిలిటీగా ఏముందో అదే చేశాను. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. సో, నేనేం చేశానంటే అరటి తోట షూట్ చేసి వీడియో చేశాను. ఇంకా పొగాకు తోట చేశాననమాట. ఈ వీడియోస్‌కి కొంచెం వ్యూస్ వచ్చాయి. అంటే రెస్పాన్స్ కూడా బావుంది. అంటే బిగినర్‌కి కొంచెం ఒక 1000 వ్యూస్, 2000 వ్యూస్ స్టార్టింగ్‌లో అలా వచ్చినా గానీ మనం ఎక్కువగానే ఫీల్ అవుతాం గదా! అట్లా వచ్చాయన్నమాట. అలా ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారో, వ్యూస్ పెరుగుతున్నారో నాకు కూడా ఒక హోప్ వచ్చింది. ఓకే. మనం చేస్తున్న కంటెంట్ రీచ్ అవుతుంది. నేను గూడా మంచిగానే చేయగలుగుతున్నాను అని ఒక హోప్ అయితే వచ్చింది. ఇదంతా కెమెరా ఫేస్ చేయకుండా నేను జస్ట్ వీడియో అంతా షూట్ చేసి అది ఆహ్, వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పేదాన్ననమాట. నెక్స్ట్ ఎప్పుడైతే వ్యూస్ పెరుగుతున్నాయో సో, అప్పుడు నేనేం డిసైడ్ అయ్యానంటే ఇంకా నా నుంచి ఒక మంచి కంటెంట్ ఇస్తే బావుంటుంది. అంటే యూజర్స్‌కి యూజ్‌ఫుల్ కంటెంట్ ఇస్తే ఇంకా బావుంటుంది కదా! మనకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా! వాళ్ళకి కూడా ఒక వాల్యూ ప్రొవైడ్ చేయాలి కదా! అని జెప్పేసి నేను ఒకటి డిసైడ్ అయ్యాననమాట. అప్పుడు నేనేమనుకున్నాను అంటే, భగవద్గీత శ్లోకాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్‌లోడ్ చేద్దాము అనుకున్నాను. ఎందుకు నేను భగవద్గీత వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను, కాన్సెప్ట్ తీసుకున్నాను అంటే, నేనొక చిన్న డిఫరెన్స్ అయితే ఎప్పటినుంచో నా మైండ్‌లో అలా ఉంది. క్రిస్టియన్స్ ఉన్నారు కదా! వాళ్ళు వాళ్ళ పవిత్ర గ్రంథమైన బైబిల్‌ని ప్రతిరోజు చదువుకుంటారు. వీక్లీ చర్చెస్‌కి వెళ్తారు. వాళ్ళకి నచ్చినప్పుడు చర్చ్‌కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు మంచిగా. సో, మనం హిందువులు ఏం చేస్తున్నాం? మనకి మంచి పవిత్ర గ్రంథమైన భగవద్గీత ఉంది. కానీ చదవాలని తెలీదు మనకి. నేను కూడా మీకులాగానే. నాకు అయితే చాలా స్పిరిచ్యువల్ పర్సన్‌ని గానీ, ఎప్పుడు భగవద్గీత కంపల్సరీగా చదవాలి అని తెలీదు. నా చిన్నప్పటి నుంచి ఆ బుక్ మా ఇంట్లోనే ఉంది. కానీ ఎప్పుడూ అది కంపల్సరీ చదవాలి అనుకోలేదు. అప్పుడప్పుడు తీసేదాన్ని. కొన్ని ఫోటోస్ స్టార్టింగ్‌లో కొన్ని ఇమేజెస్ ఉంటాయి గదా! అవి చూసి చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యి మళ్ళీ బీరువాలో పెట్టేసేదాన్ననమాట. ఆ బుక్ బీరువాలో ఉండేది. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు. ఇట్లా ఉంటుంది గదా! అందుకని జెప్పేసి అలా ఉంచేదాన్ననమాట. కానీ యాక్చువల్‌గా అలా కాదు. మన ఇంట్లో భగవద్గీత బుక్కు మనకి అవైలబిలిటీగా మన ఎదురుగా పెట్టాలి. అది ఎవరికి అయినా ఉపయోగపడొచ్చు. ఎవరికి నచ్చితే వాళ్ళు చదువుకుంటారనమాట. సో, ఇట్లాగా మన హిందువులు అన్నిటిలో పూజలన్నీ చేస్తారు. కానీ మనం చేయాల్సింది ఒకటి మిస్ అయిపోతున్నామని నాకనిపించింది. అది ఎట్లా అయినా ఈ యూజర్స్‌కి చెప్పాలి అని అనిపించింది. నా వీడియోస్ చూసేవాళ్ళు కొంతమందికైనా చదివితే కొంతమందైనా చదవాలి అనే ఒక మంచి ఒపీనియన్ వస్తే మారితే అది నాకు చాలా మంచి విషయమని అనిపించి, ఇంకా భగవద్గీత శ్లోకాస్ నేను చదివి నేర్చుకున్న తర్వాత ఇంకా కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మాత్రమే వీడియోస్ అప్‌లోడ్ చేసేదాన్ననమాట ఎక్స్‌ప్లెయిన్ చేసి. అలాగా స్టార్ట్ చేశాను. భగవద్గీత ఇంట్రడక్షన్ వీడియో ఒకటి పెట్టాను. కొంచెం షై అనిపించింది. కెమెరా ఫేస్ చేసి తీసిన ఫస్ట్ వీడియో కాబట్టి. కానీ నెక్స్ట్ వీడియో అయితే చాలా మంచిగా చేశాను. భగవద్గీత 1-3 శ్లోకాస్ చాప్టర్ 1 అనమాట. ఆ వీడియోనే నా ఛానెల్‌లో మంచిగా క్లిక్ అయ్యి వ్యూస్ బాగా వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఆ వీడియో నుంచి ఇంకా ఎక్కువగా రావడం స్టార్ట్ అయిందనమాట. మన ఛానెల్‌లో ఎక్కడో ఒక చోట అలా అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే ఒక బిగినర్‌కి ఆహ్, 31,000 వ్యూస్ ఒక వీడియోకి రావడం అనేది నేను గొప్పగానే ఫీల్ అయ్యాననమాట. అంటే ఇప్పటికి 31,000 ఉన్నారు ఆ వీడియోకి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తుంటే రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగా మనకి సబ్స్క్రైబర్స్, వ్యూస్ అనేది గ్రాడ్యువల్‌గా వస్తారనమాట. సో, ఇక్కడేంటంటే మన నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాలి అనుకోవాలి. ఎప్పుడు వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి ఇట్లా కాకుండా మన నుంచి మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు. ఎవరైనా వీడియోస్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళు
ఇనిషియల్‌గానే పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ ఉండాలి అనుకోకండి. మన దగ్గరున్న ఎక్విప్‌మెంట్‌తోనే, మనకున్న నాలెడ్జ్‌తోనే స్టార్ట్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ముందు ముందు వీడియోస్ అప్‌లోడ్ చేసే కొద్దీ మంచి ఐడియాస్ వస్తాయి. కంటెంట్ కూడా మంచిగా ఇస్తే కంపల్సరీ వైరల్ అనేది అవుతుంది. వైరల్ అవ్వడం మీన్స్ ఎక్కువ వ్యూస్ వస్తాయని అంతే. అట్లాగా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చారు. 700, 800, 1000, 1300 అట్లా. ప్రెజెంట్ అయితే 1300 ప్లస్ ఉన్నారు. సో, నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ½ ఇయర్ అవుతుంది. ఇంకా కంటిన్యూయస్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తే కంపల్సరీ నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ మంచిగా వచ్చేవి. నేను మధ్యలో కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను. ఇప్పటి నుంచి కంటిన్యూయస్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.